రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ ఎల్లవేళ అండగా ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. స్థానిక రైతులను కలిసి ధైర్యం చెప్పారు. ప్రతి గింజ కొనేంత వరకు ప్రభుత్వంతో పోరాటం చేస్తామని తెలిపారు. తిరిగి తామే అధికారంలోకి వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు పత్తి మన దగ్గర ఎక్కువ కొనుక్కుంటా బయటికి వెళ్ళి తెప్పిస్తుంది. బయట దేశాలకు వెళ్ళి తెప్పిస్తాను. మీకు ఐడియా ఉందా? తెలుసుకోవాలి. అందుకే ఇలా చెప్తానికి వచ్చిన ఆదిలాబాద్ కూడా పోతున్నా, ఆడ కూడా కలుస్తా. మీ సోయాది పత్తిది ఇప్పించేదాకా ప్రభుత్వాన్ని లొల్లి పెట్టైనా సరే, గడబడి చేసైనా సరే, రోడ్లు ఎక్కైనా సరే, ధర్నాలు చేసైనా ఇప్పించే బాధ్యత. ప్రశాంత్ రెడ్డి సార్ తెలుసు కదా, బాల్కొండ ఎమ్మెల్యే సభ, మాజీ మంత్రి అనిల్ అన్న, కోరుట్ల ఎమ్మెల్యే, తర్వాత అందరిని పంపించిండు. మమ్మల్ని వాడు జోగురామన్న కూడా ఆడున్నాడు. అందరం కలిసి మీకు ఆదిలాబాద్ రైతులకు ధైర్యం చెప్తానికి వచ్చినాం. మీద ధైర్యంగా ఉండుర్రి, ఏం కాదు. మళ్ళీ కేసీఆర్ సార్ తెచ్చుకుందాం, మంచి చేసుకుందాం. మళ్ళీ రైతు బంధు గీతు బంధు అని జోరుగా చేసుకుందాం, బ్రహ్మాండంగా నడుపుకుందాం. కొద్దిగా అప్పటిదాకా ధైర్యంగా ఉండుర్రి. ఈ విషయంలో కూడా కొట్లాడుతాం. మళ్ళీ